తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఫుల్ స్వింగ్లో ఉంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుచుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. బీజేపీ కూడా తన మార్కు చూపించేందుకు సిద్ధం అయింది. బీజేపీకి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయినట్లు రామచంద్రరావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని అన్నారు. పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని, వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఇక పవన్ కళ్యాణ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకని ఘాటు విమర్శలు చేశారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రాలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఇదే అంశానికి మనతో డిబేట్లో పాల్గొనడానికి సోమిరెడ్డి సాగర్ రెడ్డి గారు ముడిగంటి బీజేపీ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాగర్ రెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎలా ఉండబోతుంది ఈసారి మున్సిపల్ ఎన్నికలు? పవన్ కళ్యాణ్ మీకు పూర్తి మద్దతు ప్రకటించారా? పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కలిసినప్పుడే మాకు మద్దతు ప్రకటించినట్టు. కానీ తెలంగాణలో కూడా అంటే భారతదేశం అంతా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కదా. రైట్. కాకపోతే తెలంగాణలో వాళ్ళ పార్టీ అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఉందో ఆ పార్టీ కాస్త గట్టిగా పనిచేయలేక అంటే ఎస్టాబ్లిష్ కాలేదు ఇంతకుముందు. ఇప్పుడు ఈ ఈ ఈ విషయాలతోటి వాళ్ళు కూడా డెప్త్ లెవెల్కి వచ్చారు. అక్కడక్కడ మున్సిపాలిటీలలో కూడా పోటీ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా సొంతంగా అంటే ఇండియాలో భాగస్వామ్యం అయ్యాడు, కానీ తెలంగాణలో ఇంకా సీట్ల సర్దుబాటు లెక్క అట్లా కలిసి పనిచేసే అటువంటి పోటీ చేసే అటువంటి వ్యవహారం ఇంకా ఇప్పటివరకు జరగలేదు. భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్. మరి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు సార్? ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు? సీట్ల సర్దుబాటు విషయం లోపల తెలంగాణలో ఇప్పటివరకు ఎన్డీఏలో భాగస్వామ్యం అయినటువంటి పార్టీలతో కలిసి చేయాలనేటువంటి యోజన ఎక్కడ లేదు. స్వతంత్రంగానే మొత్తం మున్సిపాలిటీలలో అన్ని కౌన్సిలర్, కార్పొరేటర్లందరికీ కూడా స్వతంత్రంగానే భారతీయ జనతా పార్టీ పోటీ చేసే పనిలో ఉంది. పోటీ చేశారు కూడా. రైట్. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనకి సంబంధం లేదు, ఇక్కడ అక్కడే చేసుకోవాలి రాజకీయాలు, ఆయన తెలంగాణ వ్యతిరేకవాది అంటున్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళకు అట్లా అనడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే భారతదేశంలో అదొక రాజకీయ పార్టీ. నువ్వు ఇక్కడ రావద్దు, అక్కడికి ఉండాలి, ఇదే ఆలోచన అర్థం కాలే. ఇప్పుడు రాష్ట్ర అవతరణ కోసం ఏదైతే మాకేమైనా అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావనతో వచ్చిందే తప్ప కానీ రాజకీయంగా మీరు రావద్దని మాత్రం ఎక్కడ రాసిపెట్టలేదు కదా రాజ్యాంగంలో. రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీకి ఇండైరెక్ట్గా లాభం చేకూరుస్తుందంటారా? డైరెక్ట్ కూడా లాభాలు జరగచ్చు, రైట్. ఇండైరెక్ట్ కూడా లాభాలు జరగచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి సిద్ధాంత అనుకూలమైనటువంటి విధిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మేమేదైతే ఏ సిద్ధాంతాన్ని కోసం, ఏ దేశ రక్షణ కోసం, ఏ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వారికి కూడా ఈ ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో వారు కూడా మాత్రం కలిసి నడుపుతున్నారు. వారిని కలుపుకొని పనిచేస్తాం. ఈ ఎలక్షన్లో ఇక్కడ కాస్త సీట్ల సర్దుబాటు కాకుండా నెక్స్ట్ సారికి తప్పకుండా కలిసి పనిచేసే అవకాశాలు కూడా రావచ్చు అని చెప్పి నా అభిప్రాయం. రైట్. కానీ తెలంగాణలో బీజేపీ గ్రౌండ్ స్ట్రెంత్ ఇప్పటికీ లిమిటెడ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. అది దానికి పవన్ క్రేజ్ మీరు వాడుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణలో గ్రౌండ్ నుంచి ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచే ఉంది. భారతీయ జనతా పార్టీ అవతరించిన కాడి నుంచి కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఉంది. రైట్ సార్. ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ కార్యకర్తల యొక్క గణం ఉంది. దానికి బేసిక్గా కొన్ని సిస్టర్ ఆర్గనైజేషన్స్, ఇట్లా మదర్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ కార్యకర్తల గణం ఇప్పుడు కొత్తగా వచ్చేది లేదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో పనిచేస్తూనే ఉన్నారు. రైట్. దాని పర్యవసానమే ఇలా తెలంగాణలో కాస్త ఈ మధ్య కాలంలో కొంచెం ముందుకు రావడం జరిగింది. రాబో కాలంలో గవర్నమెంట్ను కూడా
ఆ, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఎస్, ఇక మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం కాంగ్రెస్ని కలవర పెడుతుందా? నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. రైట్. అది ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగా సగారెడ్డి గారు అన్నట్టుగా ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా వాళ్ళు వాళ్ళ అభిమానులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధితులు కావచ్చు, వాళ్ళు మాకు ఓటేసే వాళ్ళు ఏం కాదే ఏ రకంగా చూసినా కూడా. రైట్. కాబట్టి ఇప్పుడు కొత్తగా బీజేపీతో కలిసి పనిచేసినా కలవక పనిచేసినా వాళ్ళు ముసుగేసుకున్న మిత్రులే కదా, పైకి ఏదో వేరైనా ఇప్పుడు ఆయన ఆ ముసుగు ఓపెన్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన మాకు ఏ రకంగా కూడా అంటే గత ఎన్నికలలో కూడా మాకు ఆయన సానుకూలంగా ఎప్పుడు లేడు. సో కాబట్టి ఆయనకి సంబంధించిన ఓటు ఏమైనా ఉంటే ఇక్కడ తెలంగాణలో అంటే ఆయన సంబంధించిన ఓటు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో సినిమా అభిమానులు ఉంటారు, రెండవదేమో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన కుల అభిమానమో లేకపోతే ఆయన ప్రాంత అభిమానమో అట్లా ఉంటారు కొంత ఓటరు. ఈ ఓటు మీద మాకు ఇంపాక్ట్ ఇచ్చి మాకు నగరాలలో కొద్దిగా ఉండే పర్టికులర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది. ఆ ఓటు ముందు కూడా మాకు రాలేదు, ఇప్పుడు కూడా రాదు. కాబట్టి మాకు ఓటు ఆల్రెడీ తెలంగాణ ప్రజల ఓటు, నికార్స్ తెలంగాణ వాళ్ళందరూ మాకు వేసినారు. సో కాబట్టి ఆ తెలంగాణ ఓటు ఎక్కడ పోలేదు, మాకు అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మేము తప్పనిసరిగా మాకు ఏదైనా ఇబ్బంది ఉండదని మా అంచనా అండి. కానీ స్థానిక ఎన్నికల్లో ఒక బయట నాయకుడు వస్తే కాంగ్రెస్ బలహీనపడుతుందనే సందేహాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఆయన బయట నాయకుడు అని మీరే చెప్తున్నారు కదా. ఇక బయట నాయకు వచ్చినప్పుడు స్థానిక ఓటర్లు ఎట్లా స్పందిస్తారు? స్థానిక ఓటర్లు వచ్చి అక్కడక్కడ ఆయన ప్రచారానికో దానికో దీనికో ఆయనకు సినిమా క్రేజీ ఉంది కాబట్టి ఆ క్రేజీని భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఊపు తెచ్చుకోవడానికి వాళ్ళ కార్యకర్తలలో నైరాశ్యంలో ఉన్నారు. యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బేసిక్ అంటే నేనేమంటున్నా అంటే సాగర్ రెడ్డి గారు లాంటి బేసిక్ అసలైన కార్యకర్తలు, మాకు గదే పరిస్థితి ఉన్నది, వాళ్ళకి గదే పరిస్థితి ఉంది. వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంది, మాకన్నా కొద్దిగా పర్వాలేదు. కానీ మా లాంటిలో మాట్లాడే అవకాశం ఉన్నది, వాళ్ళకి అలా మాట్లాడే అవకాశం కూడా లేదు. సో కాబట్టి వాళ్ళకు కొంత ప్రచారానికి ఊపు వస్తుంది. కానీ బేసికల్గా తెలంగాణ అభిమానం ఉన్నోడు ఎవడు ఐదర్ టిఆర్ఎస్ కన్నా వేస్తాడు, కాంగ్రెస్ కన్నా వేస్తారు. బీజేపీ తన పతనాన్ని తనే కోరుకుంటుంది. పక్క ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు కూడా వాళ్ళు చేసిన తప్పిదం అది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేయబోతున్నారు. వాళ్ళు చేయనండి, అది మాకు మంచిదే. ఒక రకంగా చేయాలంటే అది టిఆర్ఎస్ కొంత మంచి అవుతుంది, కాంగ్రెస్ కొంత మంచి అవుతుంది. డెఫినెట్గా తెలంగాణ అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి కానీ సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాకపోతే ఆయన సినిమాలు చూడవచ్చు, సినిమా వేరు మళ్ళీ రాజకీయం వేరు కదా. అసలు ఉద్యమం వేరు రాజకీయం వేరు అని చెప్పిండు మాకు. మేము ఉద్యమకారులు ఉండి రాజకీయాలు ఇద్దామంటే ఉద్యమంలో చేసినంత ఈజీ కాదు, రాజకీయాలు వేరు. ఆ వేరుగా ఉంటాయనేది నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను పోటీ చేసినప్పుడు నాకు ఎదురైనటువంటి ఓటమి. సో ఉద్యమంలో ఉన్న వాళ్ళను కూడా ప్రజలు మిగతా రాజకీయాల విషయానికి వచ్చినట్టు అది కొంత డిఫరెంట్ ఉంటుంది, దాన్ని కూడా చేసుకోవాలి. సో ఆ రకంగా చూసినప్పుడు ఆయన సినిమా అభిమానులు ఉండి ఈలు వేయచ్చు, చప్పట్లు కొట్టచ్చు, గెంతులు వేయచ్చు, కటోట్లు పెట్టవచ్చు, కానీ ఓట్లు వేయరు. సో ఆ ఓట్లు వేసేవాడు ఎవడు ఉంటాడనంటే తెలంగాణకు వ్యతిరేకంగానో లేకపోతే ఆంధ్రాకు సానుకూలంగానో లేకపోతే ఆంధ్ర అభిమానము, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరిజిన్ బై ఆంధ్ర ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకు ఓట్లు వేయచ్చు. వాళ్ళలో కూడా చాలా మంది ఇప్పుడు మార్పు ఉన్నది. గత రెండు ఎన్నికలలో చూసినాం, బై ఆరిజిన్ ఉన్న వాళ్ళు కూడా టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినారు. ఎందుకంటే ఇంకా మా బతుకు తెరవంతా ఇక్కడ కాబట్టి మేము ఇక్కడ ఉండాలి కాబట్టి ఇంకా మళ్ళా ఆంధ్ర అభిమానం ఏంటి, ఆంధ్రకు ఓట్లు వేయడం అనేటువంటి దాంట్లో 2014లో కానీ 2018లో కానీ మొన్న 2028లో 2023లో కొంచెం అటు ఇటుగా కొంత ఎక్కువ ఓటు మాకు కూడా వచ్చింది. సో టిఆర్ఎస్ కూడా ఆ ఓటు వచ్చింది. సో టిఆర్ఎస్ కు వచ్చింది కాబట్టి హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ ఇన్ని సీట్లు గెలవడానికి అదొక కారణమే కదా. సో కాబట్టి అది మాకు కానీ అంటే టిఆర్ఎస్ కానీ పెద్ద ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోవటం లేదు. సో అది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు రాసుకుంటున్నటువంటి మరణ
అవకాశమే, వాళ్ళకు ఉత్థానంకి అవకాశం ఉండే ఇక్కడ. ఆ అవకాశాన్ని వాళ్ళు దెబ్బ తీసుకుంటున్నారని నా అభిప్రాయం. రైట్, ఇక డిబేట్లో మనతో పాటు రామూర్తి పోలపల్లి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గారు. సార్ గుడ్ మార్నింగ్. రామూర్తి గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నారు. రామూర్తి గారు. హలో, యా గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి. చెప్పండి, నేను వినలేదు, నాకు వినవలేదు. రైట్, మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం బీఆర్ఎస్కి లాభమా నష్టమా? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ప్రజలకు చాలా కొంత ఇంకా అవగాహన రావాలండి. ప్రాంతీయ భావం తీసుకొస్తున్నారు, ప్రాంతీయ భావం మళ్ళీ తెరపైకి వస్తుందంటే ఏ ప్రాంతానికైనా, నేను మొన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను, ఏ ప్రాంతానికైనా ప్రాంతీయ భావమే ఆత్మ అండి. ఆత్మ లేని తెలంగాణ, ఆత్మ లేని ఆంధ్రప్రదేశ్, ఆత్మ లేని మహారాష్ట్ర, ఏ రాష్ట్రాలు కూడా వాస్తవంగా జీవనం కొనసాగించలేవు. ఇప్పుడు ఏంటంటే కుక్కలు ఉంటాయండి వాస్తవానికి, ఇటువాడ కుక్కలు అటువాడకు వస్తేనే రానివో బోబో అని మురుగుతాయి. ఆ కుక్కలకు నా ఐకమత్యం వాస్తవంగా అందరికి ఉండాలని కూడా కోరుకుంటున్నా. జాతీయ పార్టీలను వదిలేసేయండి, ప్రాంతీయ పార్టీలు కొంత తెలంగాణను డ్యామేజ్ చేసిన వ్యక్తులు కానీ, తెలంగాణకు అనుకూలంగా లేని వ్యక్తులను కానీ తెలంగాణ ప్రజలు రానివద్దని కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయాన్ని చూసుకుంటే 3 సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ మీద. మొదటిసారిగా నేను 11 రోజులు ఉపవాసం ఉన్న తెలంగాణ ఏర్పడితే నాకు అసలు ఏర్పాటు చాలా కరెక్ట్ కాదు, ఆ తెలంగాణ ఏర్పాటుకి నేను వ్యతిరేకమని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారన్నది అదొకటి ఆలోచించుకోవాలి. ఇంకోసారి తెలంగాణ సాయుధ పోరాటం మందు స్టార్ట్ అయింది, మందు బంద్ చేస్తే మళ్ళీ బంద్ అయిందంటే వాళ్ళ ఇంటి ముందుకు పోయి ధర్నా చేసి ఆయన కూసాల్లో వాస్తవంగా ఒక వణుకును పుట్టించిన దాంట్లో నేను ఒక్కనండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అది నా మమ్మల్ని నుంచి మా దాడి నుంచి మేము 20-25 మందిమే, అందులో నేనొక్కరిని. మమ్మల్ని చూసి భయపడి గన్నవరం పారిపోయి మా మీద గవర్నర్ కంప్లైంట్ ఇస్తా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్, మీరు భయపట్టిస్తే భయపడడం అంటే నేను కూడా పేజ్ లోనే, జనసేన పేజ్ లోనే ఆయనకు నాకు ఉల్లులేండి. డైరెక్ట్ నా పేరు ఉచ్చారణ చేసి నా పేరు ప్రస్తావిస్తూ జనసేన పార్టీకి సంబంధించిన పేజ్ లో పెట్టారు, రామూర్తి నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీరు ఏం చేయలేరని వాస్తవంగా చెప్పండి. నేను భయపడిస్తే భయపడను పవన్ కళ్యాణ్ అంటే నువ్వు ఈ రోజు భయపడ్డట్టే కదా అని రామూర్తి పోలపల్లని రాసుకున్న సందర్భాలు కూడా. ఎందుకంటే అది ఒక ఉవ్వెత్తున జరిగిన ఒక ఉద్వేషం, వాస్తవం చెప్పాలంటే అది చాలా గొప్ప పోరాటం అండి. ఎందుకంటే మా నేలను కానీ మమ్మలను కానీ మాకు సంబంధించిన ఉద్యమాలను కానీ తక్కువ చేసి మాట్లాడితే మేము ఊరుకోమండి. మరి వారు ఊరుకోరా వాళ్ళకు విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే 58 రోజులు ఏదైతే వాస్తవంగా పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఓ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన త్యాగాన్ని తుంగలో తొక్కి వాస్తవంగా ఆయన ఎవరి నుంచి కొట్లాడినండి, మద్రాసు నుంచి వేరు కావాలి, మేము ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడిన తర్వాత 3 ఏళ్ళకే ములుగు పక్కన వచ్చిందండి వీళ్ళకు. ఎందుకంటే 3 ఏళ్ళే కలిసిన తర్వాత 3 ఏళ్ళే వాస్తవంగా సపరేట్ గా ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి తెలంగాణలో కలిసి, ఎందుకంటే ఆధారపడి బతకొద్దని చెప్తున్నా ఎప్పుడైనా కూడా. అప్పుడు మద్రాసు మీద ఆధారపడి ఆధారపడే బతుకులొద్దని పొట్టి శ్రీరాములు గట్టి కొట్లాడి 55 రోజులు ఉపవాసం ఉంటే చచ్చిపోయింది, పేగులు మడి చచ్చిపోయింది అండి. ఇప్పుడు ఆయన వాస్తవంగా తెలంగాణ కలపాలని కాదండి ఆయన త్యాగం, ఆయన ఒక సపరేట్ స్టేట్ గా ఉండాలనుకున్నాడు. కర్నూలు వచ్చింది, కర్నూలు రాజధానిగా విలసిల్లు ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు రాజధాని లేదండి. ఏమన్నా హైదరాబాద్ మీద పడేస్తారు, హైదరాబాద్ రాజకీయాల మీద పడేస్తారు, తెలంగాణ రాజకీయాల మీద పడేస్తారు. మా బతికే మేము బతకనివ్వండి. మేము వాస్తవంగా 48 నుంచి వాస్తవంగా సపరేట్ ఉన్న తర్వాత 50 ఏళ్ళ తీసుకొచ్చి కలిపిళ్ళు 60 ఏళ్ళు కోసపెట్టిళ్ళు కదా, ఇంకెందుకండి మా మీద. ఇప్పుడు నేను క్లియర్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇంకోసారి మళ్ళీ 3వసారి మొన్న కూడా మాట్లాడాడు కదండి, కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. నేను తెలుసుకున్నా అసలు ఏం జరిగింది కోనసీమలో అండి. కోనసీమలో ఒక కాలువ ఉంటదండి, సమాంతరంగా కోనసీమ కొబ్బరి చెట్లకు సంబంధించి దాని సమాంతరంగా కాలువ ఉంటది, మురికి కాలువ. ఆ మురికి కాలువలో వ్యర్థాల వల్ల, దాంతో పాటు అక్కడ సముద్రం ఉంటది, బంగాళాఖాతం నుంచి వెళ్ళి ఇటు అలలు వస్తే అందులో ఉప్పు కొంచెం కలవడం వల్ల వ్యర్థాల వల్ల దాని వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని వ్యవసాయ శాఖ ఇతర శాఖలకు సంబంధించి ఒక అంశాన్ని క్లియర్ గా వాళ్ళు చేస్తే అందులో తేలిన విషయం అండి. రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే మురుగునీరు ద్వారా, అంటే మీ మురుగు ద్వారా, మీ కంపు ద్వారా కొబ్బరి చెట్లు ఎండిపోతే మా మీద వేసుడు ఏందండి, మా దృష్టి ఏందండి. ఇప్పుడు వాస్తవంగా గోదావరి తీసుకుందామండి, దాదాపు 600 కిలోమీటర్లు చిల్లర ఉంటదండి తెలంగాణలో. మొత్తం 968 టీఎంసీలు బారాలి మాకు తెలంగాణకు, అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు మా వాటా మాది. మా వాటాలో వాస్తవంగా చెప్పాలంటే 965 టీఎంసీలకు గాను ఒక్క ఎస్ఆర్ఎస్పీ కట్టి మా ముఖం మీద 100-200 టీఎంసీలు కొట్టినారు 60 ఏళ్ళు.
968 టీఎంసీలకు 100 టీఎంసీలు కొట్టి అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా దోసుకపోయి అసలు కొన్ని ఏళ్ళు 60 ఏళ్ళు కూడా మేల్కోలేదు తెలంగాణ. రైట్. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల మీద వాస్తవంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి సిద్ధాంతాలతోని వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారి ఆలోచనతోని ముందుకు పోయిన ఈ తెలంగాణ తెలుసుకున్నది నీళ్ల విషయంలో ఎంత అన్యాయం జరిగింది, ఆ నీళ్లు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు అన్యాయం జరిగింది అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రోజు 400 నుంచి 500 టీఎంసీలు వాస్తవంగా తోడుకోగలుగుతున్నాం. అరే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్లను వాస్తవంగా మేము ప్రతి ఎకరాకు పాటించుకు సాగునీరు తాగునీరు వాస్తవంగా తెలంగాణ ఒక పిక్చర్ వచ్చింది. ఒక మంచి ఒక ట్రాక్ మీద వచ్చిన తర్వాత ఈ దుర్మార్గులు దుష్టులు ఎందుకండి నాకు అర్థమైతలేదు. మీ బతుకు మీరు బతకండి. మీ వాస్తవం చెప్తారా, ఆంధ్ర ప్రజలు చాలా గొప్పలు. ఆంధ్ర ప్రజలు వాస్తవంగా ఎప్పుడు కూడా మాకు ద్రోహం చేయలేదు. ఆంధ్రకు సంబంధించిన పాలకుల వల్లే మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నా, సపరేట్ గా బతకాలని వాళ్ళను మరీ చెప్తున్నా. ఎందుకంటే మీరు అప్పుడు మద్రాసు నుంచి వేరుపడి మళ్ళీ మద్రాసు మాది అని కొన్ని రోజులు కొంతమంది వ్యక్తుల ఏదైతే రాజకీయ నాయకుల ట్రాప్ లో పడిపోయిళ్ళు, అప్పుడు అన్యాయం అయిపోయింది. దాని తర్వాత మా దాంట్లోకి చేరి మన హైదరాబాద్ మాది, ఇతర ప్రాంతాలు మాది, ఇతర మాకు లేదా హక్కు అంటే నేనేమంటున్నా, మీ హక్కు వాస్తవంగా మీ రాజధాని నిర్మించుకోండి, మీ హక్కు మీ బతకండి, మీ రెవెన్యూ మీరు ఖర్చు పెట్టుకోండి, కేంద్రం నుంచి అంటే తెచ్చుకోండి, వద్దనట్లేదు. కానీ ఊకే మా మీద పడేసి ఎందుకంటే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అన్నా అండి, కత్తి వెంకట స్వామి గారు అన్నారు విజయవాడలో పోటీ చేస్తే మమ్మల్ని గెలిపిస్తారా అండి? గారి నుంచి వచ్చి గీడైన రాజకీయం చేస్తారని మీరు అన్నారా? ఇప్పుడు మా విషయంలో కూడా గట్టిగా ఉంటుంది కదా అండి. ఇప్పుడు ఏదైనా కూడా కొంత ఏంటంటే ప్రాంతీయ భావాలు ఖచ్చితంగా ఉంటాయండి ఎక్కడిదక్కడ. అంటే ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వదిలేయండి. ఇప్పుడు మేము కూడా జాతీయవాదంతో ముందుకు వచ్చినాం. సరే మొదట్లో అడుగుపడ్డప్పుడు దెబ్బలు దాకొచ్చు, కింద పడవచ్చు. వాస్తవంగా ఇప్పుడు ఎవరైనా కూడా పుట్టిన వెంటనే నడవమండి. అంబాడుతూ కొంచెం సపోర్ట్ తీసుకుంటూ ఖచ్చితంగా లేచి నిలబడి నడుస్తాం. నేనేమంటున్నా, సరే మాకు సున్నాలు రావచ్చు, కొంతమంది ఇప్పుడు మమ్మల్ని ఎక్కిరియచ్చు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ అదే విధంగా బీజేపీ పార్టీ ఇప్పుడు స్టిల్ కూడా వాస్తవంగా చెప్పండి దేశంలో ఒక వాస్తవంగా పెద్ద పార్టీలే కదా అండి, నేషనల్ పార్టీసే కదా. మరి కాంగ్రెస్ కు 13 రాష్ట్రాల సున్నాలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు అదే విధంగా బీజేపీ 10 రాష్ట్రాలు ఎందుకు సున్నాలు వచ్చినాయి? వాళ్ళ అధికారంలో రాష్ట్రాలలో కూడా సున్నాలు వచ్చినాయి కదా, దేశ రాజధానిలో కూడా సున్నా వచ్చింది కదా కాంగ్రెస్ కు ఎంపీలలో. ఏంటంటే సున్నాలు కానీ ఇతర అంశాలు కానీ కాదండి. ఇప్పుడు 1980 లో పుట్టిన బీజేపీ పార్టీ కొట్టుకుంటా వస్తే వాజ్పేయితో ఒకసారి అధికారంలోకి వచ్చింది, తర్వాత మోడీతో అధికారం ఇది 3వసారి. నేనేమంటున్నా, 80లో పుట్టిన పార్టీ 84 ఎలక్షన్ జరిగితే 2 సీట్లు వచ్చినాయండి. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సున్నా వచ్చింది. మరి వాళ్ళ పని అయిపోయిందా? ఏంటంటే రాజకీయ గమనంలో, రాజకీయ పోకడలో, రాజకీయ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతీయ భావంతో ఉన్న పార్టీ, అనువనున్న ప్రాంతీయ భావం నింపుకున్న పార్టీ ఏదంటే వాస్తవంగా మా పార్టీ. అదే విధంగా ఇప్పుడు జనసేన కూడా ఏదో చేస్తాం కథా కార్ఖానా అక్కడ ఏదో విద్వేషాలు రెచ్చగొట్టి సరే అధికారంలోకి వచ్చిండ్రు. సరే మేము కూడా ఇప్పుడు నేను మాట్లాడితే విద్వేషాలు రెచ్చగొట్టాను. విద్వేషం అన్నది వాస్తవంగా ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న సెంటిమెంట్లను బట్టి వాస్తవంగా సెంటిమెంట్ ను కొంతమంది యూజ్ చేసుకొని ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది. మేమైతే సెంటిమెంట్ కాదండి, మాది ఆత్మాభిమానం. మళ్ళీ కూడా చెప్తున్నాం, తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదండి, తెలంగాణ అన్నది ఆత్మాభిమానం. తెలంగాణ సపరేట్ గా బతికిన, ఎందుకంటే 8 ఏళ్ళు సపరేట్ గా బతికినా కదా అండి. అటు నిజాం పరిపాలనలో తులతూగిన వాస్తవంగా ఒక రిచ్ స్టేట్ గా ఉన్న తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత అన్యాయమైన మేమండి. వాళ్ళు ఇక్కడ అన్యాయం కాలేదు. ఇప్పుడు వాళ్ళకు వాస్తవంగా మా నీళ్లు వాళ్ళకి ఏవైనాయి, మా నిధులు వాళ్ళకి ఏవైనాయి, మా ఉద్యోగాలు వాళ్ళకి ఏవైనా, ఇంకోటి పెద్ద మనుషుల ఒప్పందం అండి. కలిసేటప్పుడు కూడా మాకు వాస్తవంగా చెప్పాలంటే మాకు చాలా అనుమానాలు ఉంటాయి. అందరు కూర్చోబెట్టి పెద్ద మనుషులు ఒప్పందం చేసి అట్లా కాదే భయ్ ఈ ఉద్యోగాలు మీకు ఇస్తాం, మీ ముఖ్యమంత్రి తీసుకుంటే మీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాం, ఇచ్చిల్లా అండి? ఉప ముఖ్యమంత్రి ఇచ్చిల్లా? మరి ఉమ్మడి పాలనలా వాళ్ళే ముఖ్యమంత్రులు ఇంకొని రానిచ్చిల్లా మమ్మల్ని? మా ఉద్యోగాలు లేకపోతారు, మా సంబంధించిన నీళ్లు లేకపోతారు, అదే విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తారు. అన్యాయం జరిగిందే కదా తెలంగాణ యావత్తు కొట్లాడింది. ఇంకా కూడా ఎందుకంటే మా ప్రాంతం మీద మేము వచ్చి రాజకీయం చేస్తే ఏదో మారిపోతుంది. నువ్వేంది భయ్ నువ్వు చేసుకునేది? నీ దగ్గర నువ్వు చేసుకో, నువ్వు అప్పాలు చేసుకుంటావో రొట్టెలు చేసుకుంటావు, నీ దగ్గర నీ బతుకు నువ్వు బతుకు. ఓడదంటున్నాడు మా బతుకు. చెప్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన జీవనం వాస్తవంగా ఆయన ఈ రోజు వాస్తవంగా రిచ్ గా బతుకుతున్నాడు, ఉన్నతంగా బతుకుతున్నాడు అంటే తెలంగాణ ప్రజలు కాదా అండి? నిజాం ఏరియా నుంచి ఎన్ని డబ్బులు వస్తాయండి? ఆంధ్ర నుంచి ఎంత వస్తాయండి? నిజాం ఏరియా కదా ఎక్కువ కలెక్షన్స్. సినిమాని బతికించిందే మేము కదా. సినిమాని బతికిస్తాం మేము, సినిమా వాళ్ళు మమ్మల్ని తిరిగి అవమానిస్తారు. ఉద్యమం సమయంలో ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినండి. ఒక్క పాట రాయడానికి కూడా వాస్తవంగా నేను చెప్తున్నానండి, సి నారాయణ రెడ్డి అండి ఒక్క పాట రాస్తే తెలంగాణకు అనుకూలంగా పాట రాస్తే అవకాశాలు రావని పెన్ను కదిలించని వాస్తవంగా కవులు కూడా ఉన్నారండి. ఆ కవుల ఇంటికి ముందు పోయి ధర్నా చేసిన నేను ఒక్కనండి. మాకు తెలుసండి ఆ బాధ. మొన్న వాస్తవంగా నేను ఒకటి వీడియో చూశారు. ఎందుకంటే టీ న్యూస్ లో సంబంధించిన ఒక అమ్మాయి
స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఆమెకు నంది అవార్డు వచ్చిందండి. 130, 145 అవార్డులు ఇచ్చేది. మొత్తం ఒక 10% కూడా రాకపోయేది. తెలంగాణ వేరైతే 2 రాష్ట్రాలకు 130, 135 వాస్తవంగా అవార్డ్స్ వస్తాయి. తెలంగాణ ఏర్పడాలి, మాకు వాస్తవంగా మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే అక్కడున్న వాస్తవంగా ఈ రోజు బీజేపీలో ఉన్న గద్వాలకు సంబంధించిన నాయకురాలు ఆమె అన్నదేవో విద్వేషపూరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులండి ఇప్పుడు తెలంగాణకి ఎప్పుడైనా అన్యాయం చేసింది ఇక్కడున్న నాయకులే. వాళ్ళు ఏదంటే చెప్తున్నా, కొంతమందికి తొత్తులుగా ఇవ్వచ్చు, కొంతమంది ఆంధ్ర పెత్తందారులకు, కొంతమంది ఆంధ్ర రాజకీయ నాయకులకు వాస్తవంగా మోకాల దగ్గర వాళ్ళు చేసే చిల్లర పైసలు బిర్యానీకి అమ్ముడు పోయిన కొంతమంది నాయకులు, ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారండి. నాకు ఆవేశం, అది వాస్తవం చెప్పాలంటే మీకు దగ్గర నుండి ఉద్యమాన్ని చూసినామండి. వెంకటస్వామి గారికి తెలుసు, వెంకటస్వామి గారు ఆత్మవివంతనం కొట్లాడిల్లు. కానీ చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న నాయకులు రాజీనామా చేయడానికి ఇబ్బంది పడితే, రాజీనామా చేయడానికి అయిష్టంగా ఉంటే వాళ్ళ ఇంటి ముందు వాస్తవంగా పోయి యూరిన్ పోసినామండి ఫ్లెక్సీల మీద. అలాంటి పరిస్థితులను వాస్తవంగా తెలంగాణ యావత్తుని ఏకం చేసి జరుగుతున్న అన్యాయాన్ని, జరుగుతున్న వాస్తవంగా ఘోషను తెలంగాణ ప్రజలకు వివరిస్తే కదా అండి జాగ్రత్తగా ఏర్పడి, వాస్తవంగా ఏ కులానికి ఆ కులం జాగ్రత్తగా ఏర్పడి గౌరవ కేసీఆర్ ఆధ్వర్యంలో తిప్పి కొడితే 11 రోజులలో వాస్తవంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఢిల్లీ వాస్తవంగా మెడలు వంచి తెలంగాణ ఏర్పాటునిస్తే మేమిచ్చిన అంటే కలిపిన దుర్మార్గుడు ఎవడండి? కలిపిన దుర్మార్గుడు ఎవడండి? ఇప్పుడు 1969లో 369 మంది చంపి కాల్చి దుర్మార్గుడు అండి. వాస్తవంగా హైదరాబాద్ లో దాదాపు ఎన్నిసార్లు 90 సార్లు కాల్పులు జరిపిల్లండి. ఆ కాల్పులో బలైన అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కదా, దాని తర్వాత సోనియా గాంధీ ప్రభుత్వం కదా. అరే తెలంగాణ ప్రజలను చంపుతారు, తెలంగాణ ప్రజలను మొత్తం కంప్లీట్ గా ఆగమాగం చేస్తారు, వాళ్ళు నీళ్లు గుంజుకుంటారు, నిధులు గుంజుకుంటారు, అన్యాయం చేస్తారు, మరి రోడ్డు మీద తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ మేము ఇచ్చిన ఎవడెత్తిండి ఇచ్చిందండి. మా ప్రాంతం వాస్తవంగా తెలంగాణ సపరేట్ గా ఉంటే మాది మేము సాధించుకున్నాం, అది కూడా కొట్లాడి సాధించుకున్నాం. అందరూ ఇప్పుడు వాస్తవంగా కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రం కొంతమంది వ్యతిరేకులు కాదండి. కొంతమంది పొంగ ప్రభాకర్ లాంటి వాళ్ళు, కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు, నలుడు కట్టే తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా తెలంగాణ అంశాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడేమంటున్నా, కాళోజీ నారాయణరావు మాట మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా, ప్రాంతీయతోడు మోసం చేస్తే ప్రాంత వెలుపల వరకు తరిమి కొట్టారు, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో తరిమి ఖచ్చితంగా ప్రాంతంలోనే పాతి పెడతాం. ఆ రోజులు ఎంతో దూరం లేదు. మా ప్రాంతంలో ఉన్న కొంతమంది తెలంగాణ వ్యతిరేకులు ఉంటారండి. ఇంటింటికి ఇంట్లో కుటుంబంలో ఒక 10 మంది 20 మంది పుడితే అందులో ఒకటి ఖచ్చితంగా చెడ్డోడు ఉంటాడు. ఆ చెడ్డోని ఖచ్చితంగా మీకు గుర్తిస్తాం, మీరు ఏం చేయాలో చేస్తాం. రైట్. సాగర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ కలుపుకొని బీజేపీ తన మరణ శాసనాన్ని రాసుకుందని వెంకటస్వామి గారు అంటున్నారు, ఏమంటారు? ఇప్పుడు మరణ శాసనాన్ని రాసుకున్నారా ఏం చేసినా తర్వాత ముచ్చట. కలుపుకోవడం అనేది ఆ లెక్కలకు వచ్చినట్టయితే అన్ని పార్టీలు తప్పు చేసినాయి, బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పు చేసింది. ఇప్పుడు మానుకోటలో తుపాకు చూపించి తెలంగాణ ద్రోహులతోటి ఏదైతే జగన్ తోటి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇవాళ పార్టీలో తీసుకొని పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా విచారించవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ మధ్య ఈ సందర్భంగా నేను రాజకీయాల్లో ఇప్పుడు మీరు ఉద్యమం కోసం పనిచేసిర్రు, మీరు ఉద్యమ స్ఫూర్తితో ఉన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మీలాంటి వాళ్ళు కాదు, ఇంకా ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వాళ్ళకి అవకాశం కల్పిస్తే సంతోషిస్తాం, బాధపడం. కానీ ఉద్యమ ద్రోహులకు కూడా ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యవస్థ టీఆర్ఎస్ లో రావడం కూడా బాధాకరంగా అంటున్నాం. మేమేమో ఏదో ఎద్దవ చేయడానికో లేకపోతే ఎగతాళి చేయడానికో మేము మాట్లాడట్లేదు. ఉద్యమ స్ఫూర్తిదాయకులని పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీలో మనం కూడా చూసాం గతంలో, ఇప్పటికి కూడా ఉన్నాయి. అవసరమైతే హైదరాబాద్ సపరేట్ చేస్తాం తప్ప కానీ మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనం అనేటువంటి భీష్మించి కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నంత కాలం 9 సంవత్సరాల కాలం విపరీతమైనటువంటి మంచి పదవులు అనుభవించినటువంటి నాయకుల యొక్క పరిస్థితులు కూడా మనం చూసినాం, ఇప్పటికీ కూడా మనకు కనబడుతున్నాయి. సో నేను ఏమంటున్నానంటే, ఒక రాష్ట్రాన్ని విడదీయడం కోసం, మనకు జరుగుతున్న అన్యాయాన్ని వేలువెత్తి చూపించడం కోసం అన్ని పార్టీలు అన్ని రకాల వర్గాల సంపన్న జనం పోరాటం చేసి 1200 మంది త్యాగపూర్తుల యొక్క పుణ్యఫలం వల్లనే ఇవాళ మనం ఇంత రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. దానిలో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి వాళ్ళ పాదాలకు కూడా నమస్కారం చేయవలసిన అవసరం కూడా మనం ఉంది. వాళ్ళ చరిత్రను ఎప్పుడు కూడా ఈ సమాజం మర్చిపోదు. ఆ మర్చిపోతే కూడా అది చరిత్రహీనమైపోతుంది. సో రెండవది, ఈ పార్టీలో ఆ పార్టీ ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా
సమయానుకూలంగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా అందరినీ కూడా అన్ని పార్టీలు కూడా తప్పులు చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనిలో నేను ఏం దాపరికం లేదు, ఏం కొత్త పాత లేదు. ఇప్పుడు చాలామంది కూడా ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వాళ్ళని పక్కకు పెట్టి అదే చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని పనిచేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను రామూర్తి అన్న సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంటున్నా అంటే, సరే సమీకరణల కోసం మీరు ఏం చేసినా దాన్ని ఎవరేమన్నారు, ఎవరి పార్టీ వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు. సో అంతేగాని దుమ్మెత్తి పోషడానికి అక్కర్రాము. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం అవతరించిన తర్వాత మళ్ళీ రాష్ట్రం పోతుంది అనేటువంటి అంత అసంభవమైనటువంటి భావన ఏం అవసరం, భయపడాల్సిన పని ఏం లేదు. ఒక రకమైనటువంటి వ్యవస్థ నిర్మాణం జరిగింది. వాళ్ళు కూడా ఒక వ్యవస్థ, ఆంధ్ర కూడా రాష్ట్రం చేయడం జరిగింది. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ కోసం వారు ఆత్మహత్య చేసుకున్నారంటే బలిదానం చేసుకున్నది తెలంగాణ కోసం కాదు, లేకపోతే ఆంధ్రను తెలంగాణలో కలపడం కోసం కూడా కాదు వాళ్ళ ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఆయనే ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యమం చేసారు. అదే భావనతో మనం కూడా ఉద్యమాలు చేసినాం. మన వాళ్ళు కూడా ప్రాణత్యాగం చేసారు. మనం కూడా మేము ఇందులోకి వెళ్ళి దూరంగా ఉండాలి అనేటువంటిది. సో అది ఒక వర్షన్. రెండవది, ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా అధికారాలకి రావాలనేటువంటి తపనతో చాలా పార్టీలు కూడా పనిచేస్తాయి. దానిలో భాగంగా ఇవాళ అన్ని రకాల పార్టీల యొక్క నాయకులను కాకపోతే నా సలహా ఏంటి అని అంటే, ఒక ఉన్నతమైనటువంటి భావాలు, ప్రజలకు అవసరమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళను విస్మరించడం మూలంగా ఈ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సంపాదనల కోసం, వాళ్ళ సంపాదనల యొక్క నిలుపుదల కోసం ఈ పార్టీని మారేటువంటి వాళ్ళని పసిగట్టి పక్కకు పెట్టకపోతే మాత్రం రాబో కాలంలో కాదు, ఏ కాలంలో అయినా కానీ వాళ్ళ వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. ఆ కీడు మళ్ళీ జరగద్దు అని చెప్పి మళ్ళీ రాష్ట్రాల పంచాయతీ మళ్ళీ ఇట్లాంటి అవతరణల కోసం అనేక మంది కార్యకర్తలు మళ్ళీ ఉద్యమాలు చేసేటువంటి ప్రక్రియ రావద్దు అనేటువంటి భావనతో నేను అంటున్నాను. మంచి వ్యక్తులకి, పార్టీలను పట్టుకున్నటువంటి వ్యక్తులకి, ప్రజా సమస్యలపై అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకి పట్టాలు కట్టేటువంటి ప్రక్రియ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను కూడా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్, వెంకటస్వామి గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన అన్నయ్య చిరంజీవి సన్నిహితంగా ఉంటున్నారు. మొన్న దావోస్ పర్యటనలు కూడా పక్కనే కూర్చున్నారు. ఆ అంశాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు జాతీయ పార్టీలకు, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సరే, ఇలా ఒక రకంగా బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా అవతరించింది. వాళ్ళకు కేంద్రంలో ఉన్నటువంటి అధికారమే పరమావధిగా రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వ్యవహరిస్తూనే ఉంటారు. అల్టిమేట్గా మోడీ గారికి కానీ రాహుల్ గాంధీకి గారు కానీ కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే చాలు అనేటువంటిది ఆలోచన ఉంటుంది. నేను నా పార్టీలో నా ఎక్స్పీరియన్స్ కూడా 2018లో మేము తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించి, తెలంగాణకు అడుగడుగున అడ్డుపడి, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డల యొక్క చనిపోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడు తోటి మనం కలవద్దు అని చెప్పినాం. కానీ కలిసినారు కదా 2018లో. 2018 అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ ప్రయోజనం కోసము చంద్రబాబు నాయుడుతో కలుస్తారు, లేకపోతే ఇంకో వాళ్లకు తెలంగాణ జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానానికి పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలు, లేదా పూర్తిగా తమిళనాడు ప్రయోజనాలు, పూర్తిగా మహారాష్ట్ర ప్రయోజనాల మీద వాళ్ళకు దృష్టి ఉండదండి. ప్రాంతీయ పార్టీలకు కొంత గొప్ప ఉంటుంది. అయితే ఆ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ కోసమే పుట్టిన అంటే ఇప్పుడు బారాస, అప్పటి తెరాస కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహమే చేసినది. తెలంగాణ నిజమైనటువంటి తెలంగాణ బిడ్డలను ఆదరించడంలో కానీ, తెలంగాణ ఉద్యమకారులను ఆదరించడం కానీ, సాగర్ రెడ్డి గారు అన్నట్టుగా తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి అనేక మంది, అప్పుడు రామూర్తి గారు కావచ్చు, కత్తి వెంకటస్వామి కావచ్చు, సాగర్ రెడ్డి గారు కావచ్చు, అనేక మందిని కేసీఆర్కు ఏ దయ్యం నెత్తిన కూర్చున్నదో తెలియదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందో లేకపోతే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కంప్లీట్గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని పక్కన పెట్టి, సాగర్ రెడ్డి గారి మాట వాస్తవం,
ఆయనను వ్యక్తిగతంగా దరిద్రంగా దూషించినటువంటి వ్యక్తులను ఇప్పుడు అప్పుడు కొండా సురేఖ వాళ్ళని తీసుకున్నాడండి, కొండమూరి వాళ్ళని ఏం మాట్లాడిండ్రు? అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకున్నారు, ఆయన ఎట్ మాట్లాడిండ్రు కేసీఆర్ గురించి ఉచ్చరించలేము ఇక్కడ. వాళ్ళు మాట్లాడిన మాటలను ఈ వేదిక మీద నేను ఉచ్చరించలేను, నాకు సంస్కారం ఉంది కాబట్టి. కేసీఆర్ గారిని అంతంత మాట్లాడిన వాళ్ళని కూడా తీసుకొని తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళని పక్కన పెట్టడం వల్ల అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో ఈ మూడు పార్టీలు కూడా ఫెయిల్ అయినట్టే. నిజంగా పూర్తి కమిట్మెంట్ తోటి మూడు పార్టీలు లేవన్నట్టే లెక్క. ఎందుకంటే రామూర్తి గారు అన్నట్టుగా లేకపోతే సాగర్ రెడ్డి గారు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పట్టి రాజకీయమే పరమావధిగా కాన్సెప్ట్స్ వదిలిపెట్టి రాజకీయమే పరమావధి, అధికారమే పరమావధిగా అప్పుడు అధికారం కోసం కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి సందర్భంలో ప్రజలు తిరస్కరించి ఈవెన్ ఎన్టీ రామారావు టైంలో తెలంగాణలో ఎన్టీ రామారావు పోటీ చేస్తే కల్వకుర్తి ప్రజలు యాక్సెప్ట్ చేయలే, తెలంగాణకు సంబంధించిన ప్రజలు. అంటే అప్పుడు ఎవరు దీన్ని ఆ యాంగిల్లో చూడలేదు. కానీ ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే భావజాలం ఉన్నదో, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయో వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళకి శిక్ష పడతాయి. 18లో మాకు పడ్డది తప్పనిసరిగా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ అలాయ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా అక్కడ ఆడ పరిస్థితి సరిగా అయింది, మేము మంచుకున్నాం కాబట్టి మెల్లగా ఇక్కడ. ఎప్పుడైనా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కంటే అంటే సామాన్య ప్రజలు బతుకుదేరుకు వచ్చే వాళ్ళ కంటే వదిలిపెట్టేస్తే అది ఎక్కడైనా మనం పోతున్నాం, వాళ్ళు పోతున్నారు, మనం దుబాయ్ పోతున్నాం, లేకపోతే మనం మహారాష్ట్ర పోయినాం, తెలంగాణ వాళ్ళు చాలా మంది పోతారు, అది కాదు. కానీ రాజకీయంగా మీరు ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి అంటే హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారం చెలాయించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామ్రాజ్యవాదులు, ప్రజలు కాదు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కాదు, లేదా తెలంగాణ ప్రాంత ప్రజలు. ఆంధ్ర ఆధిపత్య కులాలు ఉన్నటువంటి అగ్రనాయకత్వము సామ్రాజ్యవాదులు. తెలంగాణ విడిపోయి 10-12 పుష్కర కాలం అయినా కూడా ఇంకా తెలంగాణ ఆస్తుల మీద, ఇంకా తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయాల మీద ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఏదైతే ఉన్నదో ఇది సమంజసం కాదు. వాళ్ళకి దక్కినాక కూడా పవన్ కళ్యాణ్కి ఏం తక్కువైందండి? ఇలా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆల్మోస్ట్ అన్డిక్లేర్డ్ ముఖ్యమంత్రి లాగా నడుస్తున్నాడు. ఏం దరిద్రం వచ్చిందని ఇలా తెలంగాణ రాజకీయాలు చేయబెట్టాలా? కాబట్టి వాళ్ళకు కడుపు నిండింది కాబట్టి ఇక పక్క ఇప్పుడు పాకిస్తాన్ కనుక దాన్ని చూసుకోకుండా పక్క దేశంలో మన దేశంలో అది చేసినట్టుగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గ్రూప్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గ్రూప్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రాంతంలో స్విచ్ పెట్టడానికి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ద్రోవులు అనుకోండి, అభిమానం లేని వాళ్ళు అనుకోండి, వీళ్ళందరినీ కట్టగట్టుకొని తమ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణలో సామ్రాజ్యవాదాన్ని నడపడం కోసం ఇచ్చేదే. కానీ తెలంగాణ సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని అంటే అది అంతకంటే శుద్ధ అబద్ధం ఇంకోట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రాంతం అంటే అభిమానం ఉంటే, తెలుగు అంటే అభిమానం ఉంటే, తెలుగు అంటే అభిమానం ఉంటే తెలంగాణ దిష్టి తగిలి మా కొబ్బరి బొండలు ఓడిపోయినా అనేటువంటి చెప్పేటోడే కాదు, ఒక అవగాహన రహితమైనటువంటి నాయకుడు ఆయన. సినిమాలు అవి ఇవి కలిసి వచ్చి ఆయన కులం కలిసి వచ్చి అలా ఆయనకు ఒక మంచి పొజిషన్ వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రావచ్చు, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఆయన ఇంటర్ఫిరెన్స్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ ప్రజాస్వామ్యంలో అవకాశం ఉన్నది. సాగర్ రెడ్డి గారు అన్నట్టుగా ప్రజాస్వామ్యంలో ఇక్కడో అక్కడ ఇదంతా ఉన్నది ప్రజాస్వామ్యం. కానీ దానికి విలువలు కూడా ఉన్నాయి, లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా శరద్ పవార్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో రావడానికి ప్రయత్నం చేసిందా? లేకపోతే స్టాలిన్ పార్టీ అక్కడ అంత బాగున్నా కూడా ఇక్కడ రావడానికి డిఎంకే ట్రై చేసిందా? కాబట్టి ఎవరి లిమిటేషన్స్. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీలు మాత్రం పదే తెలంగాణ దమ్ముంటే అంత పెద్ద జాతీయ పార్టీలు అయితే ఈ చంద్రబాబు నాయుడు కర్ణాటకలో బొమ్మనండి, తమిళనాడు బొమ్మనండి, మహారాష్ట్రలో బొమ్మనండి, జాతీయ పార్టీ అని పేర్కొన్నాడు. అక్కడ దమ్ము కేవలం తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడమే ఆ పార్టీల అధినేతల యొక్క ఉద్దేశము. తెలంగాణ సంపదనే మీదనే కన్నుగుడుతుంది వాళ్ళకు. బట్ అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఏం చేస్తాం సార్, రాజ్యాంగం ఇచ్చినటువంటి దాంట్లో ఎవడొచ్చినా కూడా మనం అబ్జెక్ట్ చేయడానికి లేదు. టెక్నికల్ గా అండ్ తర్వాత
కాన్స్టిట్యూషనల్ గా అబ్జెక్షన్ లేదు, కానీ నైతికంగా వాళ్ళు ఆలోచించుకోవాలా, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ యూత్ కూడా ఆలోచించుకోవాలా. పిచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక సినిమాలు చూసి క్రేజీగా హీరోలు కొడితే ఏం రాదు తమ్ముళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రాంతం యొక్క ఒక లాంగ్ విజన్ దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రాంత సామ్రాజ్యవాదులకు అవకాశం ఇవ్వకుంటే మంచిది అనేది ఈ టీవీ ద్వారా మీ ద్వారా మేము తెలంగాణ ఉద్యమంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ, లేకపోతే సంస్థల పరంగా కానీ మేము ఎప్పుడు తెలంగాణ ప్రజలము, ఆంధ్ర ప్రాంత ప్రజలను ఎప్పుడు మేము ద్వేషించలేదు. ఆంధ్ర ఆధిపత్య శక్తులకే తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ వాదులు కానీ వ్యతిరేకము. అది కాంగ్రెస్ లో ఉన్నా, టిఆర్ఎస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా మా అభిమానం రామ్మూర్తి గారితో నేను 100% ఎక్కిపిస్తా. జై మహారాష్ట్ర అని వాళ్ళు అంటలేరా? మేము జై తెలంగాణ అంటే ఎందుకు కోపం వస్తుంది? కాంగ్రెస్ లో ఉన్నా కావచ్చు, కాంగ్రెస్ ఇప్పుడు జై తెలంగాణ అనొద్దన్నదా? అయితే భారతీయ జనతా పార్టీ జై తెలంగాణ అనొద్దా? ఉట్టిగా మాసిపూసి భారత్ జై తెలంగాణ అంటే ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, దురాభిమానం లేదు మాకు. మీకులాగా దురాభిమానం లేదు. మా పిల్లలు, నేను ప్రత్యక్ష సాక్షిని. అంకర్ గారు సార్ చెప్పండి. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా ప్రాంతానికి సంబంధించిన బిడ్డలు యూనివర్సిటీలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈ ఎంఎస్ కు తర్వాత ఎంటెక్ ఎంసీఏకు సెలెక్ట్ అయితే మా పిల్లల ఒరిజినల్స్ చింపేసినారు. రైట్ సార్. మా పిల్లల ఒరిజినల్స్ విశాఖపట్నం యూనివర్సిటీలో చింపేసినారు, వెంకటేశ్వర యూనివర్సిటీలో చింపేసినారు. నేను సాక్షిని. నేను మళ్ళా ఇక్కడ కూర్చొని వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్ ఫర్దర్. ఇంత ద్వేషం ఉంటది ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి ఆధిపత్య శక్తులకు తెలంగాణ బిడ్డల మీద. మా అడ్మిషన్ కే అలో చేయని వాళ్ళు ఈడొచ్చి రాజ్యం చేస్తారని అంటారు. ఇది తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యము. చైతన్య రహితంగానే ఉన్నాం ఇప్పటికి కూడా. ఇంత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చైతన్య రహితంగానే ఉన్నాం. రామ్మూర్తి గారితో నేను ఎక్కిపోయిస్తున్నా. ఇంకా చైతన్యం పెరగాల్సిందే. మహారాష్ట్ర కూడా ఇంకోని ఎంట్రీ కానిస్తలేడు. మనం ఎందుకు ఎంటర్ కానియాల? మరి వాళ్ళు ఎంటర్ కానిస్తేనేమో అభిమానం అయితే, మేము ఎంటర్ కానీ ఇవ్వకపోతే తెలంగాణ దురాభిమానం అవుతుందా? ఎవరికి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి సార్. ఆంధ్ర ప్రాంతం వాడు మనం, నేను అంటున్నా, రామ్మూర్తి గారు చెప్పిన మేము పోటీ చేస్తాం రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో. బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పెట్టుకున్నది కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణ ఇచ్చిందనే కోపంతో కదా కాంగ్రెస్ ను ఇప్పటి వరకు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఆ బతకనియటం లేదు. కనీసం మినిమం డిపాజిట్లు కూడా రానియడం లేదు. ఇది ద్వేషం కదా? తెలంగాణ ఇచ్చిందనేటువంటి సోనియా గాంధీ ఇచ్చింది అనే కారణమే ఒకటే కారణం కదా. అంతకంటే వేరే కారణాలు ఉన్నాయా? ఏ కారణం లేదు కదా. ఆంధ్ర ప్రాంతానికే దోచిపెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ సంపద అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క నేతృత్వంలో ఆంధ్ర ప్రాంతానికి దోచిపెట్టిందనేగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. లేకుండా ఎందుకు వచ్చింది? ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆది నాయకత్వం అంతా కూడా తెలంగాణను నెగ్లెక్ట్ చేసి మా నీళ్లను, మా నిధులను, మా ఉద్యోగాలను దోచుకపోయిందనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. కాబట్టి తెలంగాణకు, ఆంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది? ఏం తక్కువ చేయలే, అన్ని ఎక్కువనే చేసింది. అన్ని ఎక్కువ చేసినందుకు ఇవాళ శిక్ష అనుభవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం డిపాజిట్ రానిటువంటి పరిస్థితి. ఇక భవిష్యత్తులో కూడా అసలు ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ బతుకుతుందో లేదో అనేటువంటి పరిస్థితి. అంత దురాభిమానం వాళ్ళకు ఉండొచ్చు, కానీ మీకు కొద్దిగా అభిమానం ఉంటే కూడా తప్పే. ఇదంతా కూడా ఏంటంటే సమన్యాయం కాదండి. ఇది కొద్దిమంది న్యాయం ఉంటది. సో ప్రజాస్వామ్య సిస్టంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు ఎవరితోటన్నా పొత్తు పెట్టుకోవచ్చు, మాకు కూడా స్వేచ్ఛ ఉన్నది. కానీ పొత్తు పెట్టుకునేటప్పుడు ఆలోచించాలని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి, నేను ఆయన వర్కర్ని కాదు, లేకపోతే నేను గతంలో సాగర్ రెడ్డి అన్నది కూడా తెలుసు, రామ్మూర్తి అన్నది కూడా తెలుసు. నేను గతంలో RSS లో పనిచేసాను. నేను బీజేపీలో పనిచేయలేదు. నేను ఏబీపీలో పనిచేసిన, నేను బీజేపీలో పనిచేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో, ఈ ప్రాంతానికి కనిపించినటువంటి ఏదైతే అభిమానం ఉన్నదో దాన్ని కూడా గౌరవించాలి. కానీ ప్రతిసారి ఏదో ఒక కారణం చేత, అంటే మీరు ఇప్పుడు అసలే పరిస్థితి ఏది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బొక్కబొరల పడ్డారు, ఏం పెద్ద సాధించలే. మున్సిపాలిటీలను సాధించాలంటే సాధించవచ్చు. వాళ్ళు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ లేకున్నా, చంద్రబాబు లేకున్నా, మామూలుగా తెలంగాణ బిడ్డలు వాళ్ళకి ఓట్లు ఎత్తారు. ఇంకోటి సిటీ ఏదైతే అర్బన్ ఏరియాలో కొంత భారతీయ జనతా పార్టీకి పట్టు ఉంది. కానీ ఇప్పుడు కళ్యాణ్ తీసుకొచ్చి, బాబుని తీసుకొచ్చి
వాళ్ళ నెత్తి మీద వాళ్ళు కుంపడి పెట్టుకుంటున్నారు తప్ప అది రాజకీయంగా అది సరైన నిర్ణయం కాదు, తెలివైన నిర్ణయం కాదు. అయితే అది మాకు మంచిదే, టిఆర్ఎస్ కు మంచిదే. సో ఒక రకమైనటువంటి విద్వేషం కాదు, అభిమానం రేజ్ అవుతుంది. అభిమానం రేజ్ అయినట్టు మా ఓట్లు మాకే పడతాయి. కాబట్టి పోటీ అంటే అప్పుడైనా ఇప్పుడైనా పోటీ మాకు టిఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పురపాలికలలో కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉండింది, అది కూడా వాళ్ళు లూజ్ అవుతున్నారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. కానీ మేమైతే తెలంగాణ వాదులుగానే ఉంటాం, తెలంగాణ అభిమానులుగానే ఉంటాం, తెలంగాణ బిడ్డలుగానే ఉంటాం. తెలంగాణ కోసం ఎవడు ద్రోహం చేసినా తెలంగాణ చేస్తే పాతి పెడతామనే దాని మీద కాళోజీ నారాయణరావు యొక్క ఆకాంక్ష ప్రకారమే మేము ఉంటాము. అది పార్టీలకు అతీతంగా ఉంటామనేది నేనైతే చెప్పదలుచు. రామూర్తి గారు, కానీ ఎన్డీఏలో భాగస్వామిగా ఒక స్టార్ క్యాంపెయిన్గా ఆయన మహారాష్ట్ర వెళ్ళారు, బీహార్ వెళ్ళారు, అలాగే తెలంగాణ కూడా వస్తూ అంటారు. దట్టు మీరు కూడా మహారాష్ట్రలో పోటీ చేశారు. సో ఇది కూడా అట్లా చూడొచ్చు కదా? కాదండి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అదే విధంగా జాతీయ పార్టీలు వేరువేరుగా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా కత్తి వెంకట సవన్న మాట్లాడుతూ అద్భుతంగా మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తమిళనాడు పోయి పోటీ చేయగలుగుతారా ఏదైతే వాస్తవంగా ఇతర పార్టీలను ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు? వాస్తవంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు నేను చెప్తా వినండి, అవన్నీ చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీ వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడిదండి? వాస్తవంగా చెప్పాలంటే మద్రాస్ స్టేట్ లో. ఫాదర్ స్టేట్ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఫాదర్ స్టేట్ అంటే మద్రాస్ అని చెప్పుకోవచ్చు. కానీ మాది అట్లా కాదండి, మా సపరేట్ స్టేట్, మాది వేరు, మా అస్తిత్వం వేరు. మీరు వాస్తవంగా అక్కడి నుంచి ఫాదర్ స్టేట్ నుంచి వేరుపడి మీరు సపరేట్ గా ఉన్న తర్వాత 3 ఏళ్లకే వాస్తవంగా మీకు ఇబ్బంది అనిపించి వచ్చి వాస్తవంగా రెంట్కున్నట్టు మా దగ్గర రెంట్కున్న వాళ్ళు వాస్తవంగా ఎప్పటికైనా రెంటే అన్నప్పుడు కలిపేటప్పుడు కూడా అద్భుతంగా చెప్పిండు కదా నెహ్రూ గారు, ఏ खूबसूरत తెలంగాణకు నటికటి ఆంధ్ర సే మిలావట్ ఓ రయ్యే ఓ మిలావట్ సహీతో సహీ వర్ణ కభీ భీ జుడ్ సక్తే అని ఒక అద్భుతమైన మాటలు చెప్పిండండి. ఈ ఉద్యమం సమయంలో గౌరవ కేసీఆర్ గారు వివరించడం జరిగింది. ఎందుకంటే మేము జాతీయ పార్టీగా వాస్తవంగా మేము 4 అడుగులు ముందుకేసినాం. మేము కొన్ని దిక్కుల పోటీ చేసినాం, కొంత ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ భావాలు ఎక్కువ ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మిగతా ఇప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో అక్కడ వాళ్ళు కూడా అదే విధంగా భావించుంటారు. ఇప్పుడు కత్తి వెంకట సాబ్ అన్నారు, ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే కాంగ్రెస్ డిపాజిట్ రాలేదంటే మరి వాళ్ళకు వర్తించితే మాకు వర్తిస్తుంది కదండి. ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ భావాలు అన్నది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఖచ్చితంగా ఉంటాయండి. ఉండే అనుకోవడం తప్పు. కానీ వాటిని అధిగమించాలంటే ఒక జాతీయవాదం, బలమైన వాదం తీసుకురావాలి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా మేము ఒక 4 అడుగులు ముందేసినప్పుడు కొన్ని మేము చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న సంక్షేమం కానీ, తెలంగాణలో ఉన్న నీటిపారకం కానీ, తెలంగాణలో ఇంటింటికి నీరిచ్చే విధానం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, అదే విధంగా వాస్తవంగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ, నదులకు సంబంధించిన అంశాలను కానీ మేము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే జాతీయవాదాలు లేని పార్టీలు, ఎందుకంటే ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా, అదే విధంగా వాళ్ళ స్వప్రయోజనం కోసం అధికారం రానికే పనిచేస్తున్నాయన్న క్రమంలో మేము కొంత ముందుకెళ్ళి చేయాలనుకున్నాం. సరే, ఆదిలోనే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వెనకాల లాక్కున్నాం. సరే, ఏం జరుగుతుంది ముందు అన్నది ఆలోచిస్తాం. ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ ముఖ్యంగా ఒక సుష్మా స్వరాజ్ తప్ప మాకు అందరు శత్రువులేనండి. ఎందుకంటే మోడీ కూడా మొన్న కూడా చాలా సందర్భాల్లో తెలంగాణ వ్యతిరేకమైన మాటలు కూడా తలుపులు బిగించి కథా కార్ఖానా, అసలు తెలంగాణ ఏర్పాటు కరెక్ట్ కాదని మాట్లాడిన మోడీకి వాస్తవంగా చెప్పండి తెలంగాణ సమాజం యావత్తు నిజంగా చెప్తున్నా అతన్ని ఎక్కడ కూడా క్షమించొద్దు. అదే విధంగా నేను నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడు, తెలంగాణ పేరెత్తగా నటుముఖం పెడుతుంది, తెలంగాణ పేరెత్తగా ఇటుముఖం పెడుతుంది. బడ్జెట్ లో సున్నాల మీద సున్నాలు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా, 8 మంది బీజేపీలు గెలిచినా, ఒక ఎంఐఎం గెలిచినా వాస్తవంగా వీళ్ళు వాస్తవంగా 17 మంది కట్టగట్టుకొని మూసిన దునికి సచ్చిన సంబంధం వాస్తవంగా తెలంగాణ సమాజం కంటిన్యూ కూడా రానివ్వదండి. ఎందుకంటే వాళ్ళు చేసే అంత దుర్మార్గం ఎంజాయ్ చేయడానికి గెలిచి 17 మంది ఎక్కడ ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఒక్క మాట్లాడుతారండి పార్లమెంట్ లో. ఇప్పుడు ఆంధ్రకు సంబంధించిన నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు కేంద్రంలో మంచి పోస్టులు వేసుకున్నారు, ఆఖరికి విమానయాన శాఖకు సంబంధించి మంత్రులను తెచ్చుకున్నారు. మరి గెలిచిన 8 మంది ఏమున్నారండి బీజేపీ వాళ్ళు? ఎందుకండి ఒక వాస్తవంగా ఒక మంత్రి పదవి వస్తే కిషన్ రెడ్డి గారికి ఆయన వాస్తవంగా ఏం మాట్లాడుతాడో అర్థమే కాదు. కరోనా వచ్చినప్పుడు కురుకులే వచ్చిన మేధావండి ఆయన. చాలా పెద్ద చేయండి ఆయనది. తెలంగాణకు చాలా తీసుకొచ్చినట్టు మాట్లాడు. ఏం తీసుకొచ్చారు తెలంగాణ? ఇప్పుడు తెలంగాణ ఉమ్మడికి వాస్తవంగా ఉన్నప్పుడు వాస్తవంగా విడిపోయిన తర్వాత విభజన హామీలు ఉన్నాయండి. విభజన హామీలో 100% చేయని వాళ్ళు ఉన్నారండి. ఇంకా వాస్తవంగా పార్లమెంట్ లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నిన్న రాజ్యసభ నడుస్తుంటే మాకు సంబంధించిన ఎంపీలు వాస్తవంగా మా వినోద్ కుమార్ గారికి విభజన హామీలో ఏమేమి ఉన్నాయని కొన్ని అడిగితే కొన్ని అప్పుడు నా ముందే వివరించడం జరిగిందండి. గివి అడగాలి, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, మనకు రావాలని. ఇంకా చాలా అంశాలు మిగిలి ఉన్నాయండి తెలంగాణకి. ఇంకోటి ఏంటంటే నిర్మలా సీతారామన్ ముచ్చట చెప్తాడు. ఇప్పుడు ఆమె
వాస్తవంగా రేషన్ షాపులు ఉండండి. కొన్ని రేషన్ షాపులు మేము పరిపాలన అప్పుడు సందర్శించింది. ఏ మోడీ ఫోటో పెట్టలేదు, ఏ దుర్మార్గం, ఇది మస్తు అన్యాయం అని చింపుకొని మాట్లాడింది కాదండి. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేదండి? ఇప్పుడు వాస్తవంగా మోడీ ఫోటో ఉన్నదండి, రేవంత్ రెడ్డి ఫోటోలు సంవత్సరాలు వేసి వాస్తవంగా పంచుతున్నారు. మరి దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు? అంటే మీకు ఎవరి వాస్తవంగా మిలితంగా నడుస్తున్నా, ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారు? నేను చెప్తున్నా, మోడీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కలిసి పనిచేయట్లేదా అండి? మరి కలిసి పనిచేయలేదంటే మరి ఎందుకు ఫోటోని ఎందుకు స్వాగతిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఫోటో ఒక్క ఫోటో ఎందుకు మరి సర్క్యులేట్ అవుతుంది? అందులో మోడీ కేంద్ర ప్రభుత్వానికి సొమ్ము ఉన్నది కదా. కేంద్ర ప్రభుత్వం సొమ్ము ఉన్నప్పుడు వాస్తవంగా మేము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేశారు కదా. ఇప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? మరి బీజేపీ వాళ్ళు ప్రతి రేషన్ షాపుకు పోయి మరి ఆ ఫోటోలు ఎందుకు దింపేస్తలేరు? మా ఫోటో ఎందుకు పెడతారని చెప్తున్నారు. మా అప్పుడు మరి రాజకీయం చేస్తారు, ఇప్పుడు ఏం అడ్డం వస్తున్నది? అంటే మీరు కలిసి పని చేస్తున్నారా? అంటే రహస్య ఒప్పందాలు ఉన్నాయా? ఇప్పుడు మేము కూడా సన్నబియ్యం స్టార్ట్ చేసినామండి. వీళ్ళే కొత్తగా సన్నబియ్యం స్టార్ట్ చేసిన మాటలు, రేషన్ షాప్ లో సన్నబియ్యం స్టార్ట్ చేసింది మేము. ఎందుకంటే వాస్తవంగా పంటలు ఎక్కువ పండడం వల్ల కొంచెం స్టార్ట్ చేసినాం. ఇంకోటి, హాస్టల్స్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ వివిధ సంబంధించిన అన్ని గవర్నమెంట్ సంబంధించిన విద్యాలయాల్లో కానీ ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత సన్నబియ్యం, అంతకుముందు దొడ్డు బియ్యమే అండి. దొడ్డు బియ్యంతో అన్నం పెడితే ఏ విధంగా ఉండేది? పలసటి సారు పోస్తే ఉత్తరం వేస్తే దక్షిణం కొట్టపోయేది, తూర్పుకేస్తే ఉత్తరం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా మేము చేసినామండి. పిల్లలకు సన్న బియ్యం పెట్టినాం. ఇప్పుడు ఆ పిల్లలకు కూడా సరిగ్గా భోజనం పెట్టే పరిస్థితి లేదు. వేల మంది అస్వస్థత అవుతున్నారు, వందల మంది చచ్చిపోతున్నారు, కనీసం వాళ్ళ దగ్గరికి పోరు. నేనేమంటున్నా, మా ప్రాంతం మంచిగా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు మీరైతే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి వేరుపడ్డారో అక్కడి పోయి రాజకీయాలు చేయగలుగుతారా అన్నట్టు? అడిగి చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఊకే మా మీద ఇక్కడ అలకగున్నాం కదండి మేము. మా తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఎడ్డోళ్ళండి. ఇప్పటికి కూడా నీళ్ల విషయం కానీ, నిధుల విషయం కానీ, ఉద్యోగాల విషయంలో కానీ 60 ఏళ్ళు వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారు వచ్చి వాస్తవంగా జయశంకర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా విద్యాసాగర్ లాంటి వాళ్ళు చెప్తే మేల్కొన్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజల ఎడ్డితనాన్ని, తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మీరు రాజకీయాలు చేయడం బంద్ చేయండి. ఎందుకంటే మేము వాస్తవంగా ఇంకా మేము మేల్కొన్న వాస్తవంగా చాలా మంది యువకులు ఇంకా తెలంగాణ ఏర్పాటు వాస్తవ జనరేషన్ గ్యాప్ ఉన్నదండి. తెలంగాణ ఏర్పాటు ఏ విధంగా వచ్చింది, తెలంగాణ ఎంత కొట్లాడుతూ వచ్చింది, తెలంగాణ ఏ విధంగా వచ్చిందని చాలా మంది తెలియదండి. వాళ్ళు కడుపుల్లో ఉన్నారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు. బయటకు వచ్చిన తర్వాత ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాస్తవంగా కొంచెం జనరేషన్ గ్యాప్ ఉన్నది. ఆ జనరేషన్ గ్యాప్ ఫిల్ చేయవలసిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ముఖ్యంగా మా మీద పెద్ద బాధ్యత ఉన్నదండి, మాకు తెలుసు. ఎందుకంటే ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ఎంత నష్టపోతాం, ఏ విధంగా ఇబ్బంది పడతాం. అంతా మా వాళ్ళే అనుకుంటే వాస్తవంగా, అంతా మా వాళ్ళు అనుకుంటేనే వాస్తవం చెప్పాలంటే డీజెటీలు సినిమా ఉంటుందండి, ప్యాంటీలో కూడా డ్రైవర్ లాగినట్టు ఉంటది. అలాంటి పరిస్థితి. నేను తెలంగాణ సమాజం వాస్తవంగా మేల్కోవాలి. తెలంగాణ సమాజం ఇప్పటికైనా ఎవ్వరైనా కూడా, ఎందుకంటే ప్రాంతీయ భావాన్ని బతికించుకోవాలి. ప్రాంతీయ భావం బతుకున్న రోజులు అన్ని ప్రాంతాలు మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి కూడా ఆధారపడి బతకడం బంద్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ మిత్రులు చెప్తున్నా. మీరు మీ వాస్తవంగా మీరు రాజధాని నిర్మించుకోండి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే కర్నూలు రాజధానిగా వాస్తవంగా మద్రాసు నుంచి వేరుపడ్డ తర్వాత 3 ఏళ్ళు ఉన్నారో, ఆ మూడేళ్ల నుంచి వెళ్ళి మళ్ళీ వాస్తవంగా ఏదైతే పొట్టి శ్రీరాములు 58 రోజులు కడుపు మార్చుకొని చనిపోయిన ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుల్లి, వచ్చి ఇబ్బంది పెట్టిళ్ళు. మళ్ళా కూడా మాకు మా ప్రాంతం మీద మీకు సవతి తల్లి ప్రేమ అవసరం లేదు. వాస్తవంగా మేమే ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందాం. బాయ్ అంటే బాయ్, బామాడు అంటే బామాడు. రైట్ సాగర్ రెడ్డి గారు, ఇక మీ రాజకీయాలు మీరే చేసుకోండి, మా దగ్గర రావద్దు అంటున్నారు. అస్సలు లేదు, అట్లా అనడానికి అవకాశం కూడా లేదు. రైట్. ఎందుకంటే ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోవడానికి నాయకులు కాదు, ప్రజల కోసం నాయకత్వం వహించవలసిన బాధ్యత నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రామూర్తి అన్న మాట్లాడుతూ అన్ని అంటే ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చేసే పని నిర్మలా సీతారామన్ గారు చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఫోటోలు పెట్టలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఈ చిన్న పంచాయతీలు పెట్టినటువంటి పార్టీకి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అన్ని పార్టీలలోకి వచ్చి కలుషితమైనటువంటి పార్టీలన్నింటినీ చేసినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ నాయకులే ఇట్లాంటి పంచాయతీలు పెట్టించినటువంటిది మర్చిపోవద్దని చెప్పి నేను రామూర్తి అన్న గారికి గుర్తు చేస్తున్నాను. నేను కారణం ఏంటంటే ప్రోటోకాల్స్ పాటించడంలో, ప్రోటోకాల్స్ను అంటే ఒక సామాన్య జనానికి ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 9 సంవత్సరాల కాలం లోపల నేను ఉదాహరణ చెప్తున్నాను, ఒక ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే ఫలాని
ఆ వ్యక్తి కలిసి వచ్చారండి. అక్కడ కలిసి వచ్చిన తర్వాతనే పోలీస్ స్టేషన్కి రమ్మన్నటువంటి పరిస్థితికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి వైనాలు గతంలో ఉన్నాయి. ఇవన్నీ అంటే రామూర్తానికి కొన్ని లోపల దాకా తెలియకపోవచ్చు, కానీ ఎందుకంటే మనకు ఉద్యమం చేసుడు మాత్రమే తెలుసు, ప్రజల మీద ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించడం మాత్రమే తెలుసు కావచ్చు. కానీ పనికి మాలిన వాళ్ళందరూ కూడా మీ పార్టీలోకి వచ్చారు, మా పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్లోకి వచ్చారు, ఇంకెళ్ళకన్నా అత్తరాలు. ఆ పనికి మాలిన వాళ్ళ యొక్క పోకడ విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి చాలా మంది యొక్క చాలా కార్యక్రమాలలో కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు జరిగినటువంటిది మర్చిపోవద్దు. అది మీరు గుర్తెరిగి కొన్ని గమనించండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేను ఒక భూమి విషయంలో ఒక ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క పరిశీలన వచ్చినటువంటి ఎస్ఐని నువ్వు ఈ ప్రాంతానికి కూడా రావద్దు, ఈ ప్రాంతానికి రావాలనంటే అక్కడ ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయి అక్కడ ఆయన పోయి నమస్తే పెట్టి అత్తేనే ఆ అప్లికేషన్ స్వీకరించాలని ఎఫ్ఐఆర్ను కూడా చేయాల్సి, అంటే ఒక పోలీసు స్టేషన్లో దరఖాస్తు కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వైనాలు కొన్ని ఉన్నాయి. లేదండి, చిన్న క్లారిఫికేషన్. లేదు, మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, మీరే మాట్లాడండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, పోలీస్ వ్యవస్థకు సంబంధించి వాస్తవంగా లెటర్ విధానం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదలు. ఎందుకంటే ఒక సిఐ గానీ ఎస్ఐ గానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎమ్మెల్యేకు లెటర్ ఆ విధానం తీసుకొచ్చి వాస్తవంగా వాళ్ళకి కరెక్ట్ చేసింది గత ప్రభుత్వాలను కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యే చేతికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే లెటర్ రాస్తే ఆ లెటర్ ద్వారానే వాళ్ళకు వాస్తవంగా పోస్టింగ్లు వచ్చినాయి. ఆ పోస్టింగ్లు అట్లా రావద్దని నేను గతం నుంచి చెప్తున్నా. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా మా ఎమ్మెల్యేలకు వాళ్ళు వాస్తవంగా చదివి కష్టపడి జాబ్ తెచ్చుకున్నారండి. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి సరే ఆయనది వేరు, ఆయన రాజకీయంగా ఆయన కష్టపడి ఎమ్మెల్యే అండి, అది వేరు. ఇప్పుడు ఈ రెండింటి కలపడం వల్ల ఏమైతుందంటే రాజకీయంగా కష్టపడి ఎమ్మెల్యే కొంతమంది అవుతారండి. అందరిని అట్లా చెప్తా వినండి. కొంతమంది వాస్తవంగా పోలీసుల ఆఫీసర్లు దుర్మార్గులు ఉంటారు, రాజకీయాల్లో దుర్మార్గులు ఉంటారు, వివిధ సంబంధించిన మామూలు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నిట్లు ఉంటారండి. ఇప్పుడు మనం అందరినీ చెడ్డవాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా వాస్తవంగా చెప్పాలంటే ఈ లెటర్ విధానాన్ని ఇప్పటికైనా తీసేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు, పోలీసులకు, ఎమ్మెల్యేలకు, ఇతర వాస్తవంగా ఉద్యోగులకు లింక్ అన్నది తీసేయాలి. తీసేస్తేనే వాస్తవంగా వాళ్ళు మంచిగా పని చేయగలుగుతారు. లేదు, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలా సందర్భాలు ఇప్పుడు కూడా నడుస్తున్నాయండి. అప్పుడేందండి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు రండి, నేను బొందకల్లో చూపెడతాను. నేను దానికి పాయింట్ అవుట్ చేయడం కాదండి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఎక్కువ తక్కువ ఉండదండి, ఎక్కువ తక్కువ ఉండదు. ఇప్పుడే ఎక్కువ చెప్తా వినండి. ఎమ్మెల్యే చెప్పినట్టు మాత్రమే ఇప్పుడు కూడా పనులు నడుస్తున్నాయి. అట్లాంటి కార్యక్రమాలు అత్యధికం అత్యల్పం అనేది ఏది ఉండదండి. ఈ సిస్టమ్ ఉన్న రోజులు ఈ ఎమ్మెల్యేకు కంప్లీట్ చేయండి. ఎక్కువ తక్కువలు ఉన్నాయండి. ఒక మాట వినండి. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసి వాళ్ళ స్వలాభం కోసమే, నేనేదో తెలంగాణ వీళ్ళు పొడిచచ్చి తెచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ గురించి నేను అంత పెద్ద నెత్తిన పెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ యొక్క అధికారం పోయింది అనేది కూడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను అట్లాంటి వ్యక్తుల వల్లనే మీ అధికారం పోవడానికి గల కారకులు కూడా వాళ్ళే అని కూడా నేను కాబట్టి ఒక పార్టీ మీద ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ వాళ్ళకు ఉన్నదా, బీజేపీ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. మీ దానిలోకి వస్తారు పనికి మళ్ళీ, మా దానిలోకి వస్తారు, కాంగ్రెస్ లో కూడా వస్తారు. ఇప్పుడు వెంకటస్వామి అన్నాడు, ఒక సిద్ధాంతం కోసం, ఒక సిస్టమ్ కోసం 1200 మంది ప్రాణత్యాగాల కోసం ఒక నేషనల్ లెవెల్ పాలసీ ఇష్యూలో ఒక డిసిజన్ తీసుకుంటే వాళ్ళకి ఇవాళ అక్కడ పుట్టగతులు లేవు ఈ రోజు వరకు కూడా. సో మాకు కూడా ఆ పరిస్థితులు మాకు వచ్చినాయి, మీకు కూడా ఇవాళ మీరు అదే పరిస్థితులు మీరు ఉన్నారు, ఇవాళ ఆ స్టాండ్లో మీరు ఉన్నారు ఇవాళ రాష్ట్రం లోపల. ఎందుకు లేవు? మీరు కూడా పనికిమాల సన్యాసులు అందరినీ కూడా తీసుకొని మంచి మంచి పదవులు ఇవ్వడం మూలంగానే మీరంతా వెనక్కి వేరు, పనికిమాల అంతా అల్లున్నారు. వాళ్ళే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మొన్నటిదాకా కడియం శ్రీ గారి విషయంలో అనుకుంటాను, పేరు పెట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఉన్నాడు, ఏం కోసం ఉన్నాడు, దేనికోసం ఉన్నాడు, ఏం జరుగుతుంది మనం గమనించలేకపోతున్నాం కావచ్చు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళకి రావడం మూలంగా నేను అందుకే చెప్తున్నాను, ఒక ఉద్యమ స్ఫూర్తి
ఒక ప్రాంతాభివృద్ధి, ఒక ప్రజాభివృద్ధి, ఒక ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడంలో ఉన్నటువంటి నాయకులు ముందుకు వస్తే వాళ్ళని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టాల్సిందే. ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రజల్లో చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత కూడా మనలాంటి వాళ్ళు, ఇంకా ఉద్యమ స్ఫూర్తిగారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ప్రజలను కూడా, ఎందుకంటే మీరు అనుకున్నట్టు మనం అనుకున్నంత పద్ధతులు ప్రజలు కూడా లేకపోవచ్చు కొంతమంది. రైట్ సార్. వెంకటస్వామి గారు ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ ప్రచారం ఎవరి ఓట్లను చీల్స్తాయి? కాంగ్రెస్ ఓట్లనా? కాబట్టి ఆ ప్రజా చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైట్ సార్. స్వామి గారు చెప్పండి. ఇప్పుడు నేను ముందే చెప్పిన, పవన్ కళ్యాణ్ ఓటు అంటూ ఇక్కడ ఓటు బ్యాంక్ అంటూ ఏముండదు. రైట్. పవన్ కళ్యాణ్ ఓటు అంటే ఉండదు. పవన్ కళ్యాణ్ ఓటు అనేటువంటి తెలంగాణలో ఎందుకు ఉంటుంది? ఉండదు. కాకపోతే తన సినిమాభిమానాన్ని చూసి ఇక్కడ నాకు ఓట్లున్నాయి అనుకుంటున్నాను. కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఎక్కడికన్నా పోవచ్చు అనేటువంటిది మీరు చెప్తున్నారు ఇందాక ఎన్డీఏ తరఫున. అవును సార్. అట్లా స్టార్ క్యాంపెయినర్ గా వచ్చి ఆయన ప్రచారం చేయడంలో తప్పు ఉండదు, కానీ మళ్ళీ ఆయనే పోటీ చేస్తున్నాం అనేటువంటి దాంట్లో కొంచెం వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అయితే మేమైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ లో సంపూర్ణంగా ఇక్కడ లోకల్ పరిస్థితులు, లోకల్గా ఉన్నటువంటి దాని ఈ ఎన్నికలు లోకల్ స్థానిక ఎన్నికలు, ఇదేమైనా జాతీయ అంశాలను తీసుకొని లేకపోతే ప్రాంత అంశాలను తీసుకొని జరిగే ఎలక్షన్ కాదు. కాబట్టి మాక్సిమం ఇది లోకలైజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోకలైజ్ అవుతుంది కాబట్టి ఈ జాతీయ నాయకులు నితిన్ నబీన్ దగ్గర నుంచి మొదలుకొని, రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలుకొని ఈ పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. లోకల్ లీడర్స్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటది. దాన్ని లోకల్ గానే చూసుకోవాల్సి వస్తుంది. మాకైతే మేమైతే పవన్ కళ్యాణ్ మిగతా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళు వచ్చి తెలంగాణ ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు జనసేన వాళ్ళు, మేము జాతీయ భావం కోసం మేము పుట్టిన పార్టీ అని మాట్లాడుతున్నారు. జాతీయ భావం కోసం పుట్టిన పార్టీ అయితే తెలంగాణ దిశ జరిగింది అనేటువంటి అర్ధరహితమైనటువంటి కామెంట్ ఎట్లా చేస్తాడండి? అంటే అవగాహన రహితంగా ఉన్నటువంటి, పెద్ద అవగాహన లేదు. దాంతో పోయి గారెలు గుట్టలు పడ్డట్టుగా ఏదో వచ్చేసింది, హవా వచ్చింది, దాంట్లో ఆయన ఉప ముఖ్యమంత్రి అయింది. కానీ ఆ కుల అభిమానమో లేకపోతే జగన్ మీద వ్యతిరేకత వీళ్ళకి కలిసి రావడమో లేకపోతే ఎన్డీఏ భాగస్వామి ఇంకా ఆరోపణలు ఇంకొక అడుగు ముందేస్తే మనం పరకాల ప్రభాకర్ గారి యొక్క విశ్లేషణ చూస్తే 100% అక్కడ ఈ ఈవీఎం లో కూడా ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ అన్నిటి చూస్తే వాళ్ళు వచ్చి ఫస్ట్ నీ ఇంటిని చక్క పెట్టుకుని ఆయన ఫస్ట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం లేకుండా లేదు ఆంధ్రప్రదేశ్, అంత సవ్యంగా ఏం లేదు. ఆంధ్ర ప్రాంతం సంబంధించిన సామాన్య ప్రజలు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఫస్ట్ వాళ్ళకి అన్నం పెట్టమని ఆ పవన్ కళ్యాణ్, మా బువ్వ మేము తింటున్నాం 12 ఏళ్ళు అయింది, ఈయన వచ్చి మాకు బువ్వ పెట్టాల్సినంత అవసరం లేదు, ఏనాడు లేదు. ఆంధ్రలో ఇప్పుడు మాకు ఆనాడు బువ్వ పెట్టింది లేదు, ఈనాడు బువ్వ పెట్టింది లేదు. తెలంగాణ సుభిక్షంగా ఉన్నది, ఏనాడు ఆయన ఆంధ్రప్రదేశ్ కలవక ముందు కూడా సుభిక్షంగా ఉన్నది, ఇప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటది. కానీ నీ ప్రాంతాన్ని అది ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అట్లా అన్నట్టుగా ఆయన వస్తున్నాడు సరే, ఈ రామచంద్రరావు తెస్తున్నాడు సరే. ఆ రామచంద్రరావు గారు మరి ఆయన చేయలేక ఇక ఈయనను పిలుచుకొని మాకు ఏం అభ్యంతరం లేదు, మేము ప్రజాస్వామ్యంలో అందరు వచ్చేటువంటి అవకాశం అనేది రానియండి, మేము ఈ మున్సిపల్ ఎలక్షన్ లో అన్ని కార్పొరేషన్స్ గెలుస్తాము, 7-7 మేమే గెలుస్తాము. మున్సిపాలిటీలో మాకు పోటీ ఉంటది, టిఆర్ఎస్ తోటి కొంత గట్టి పోటీ ఉంటది, కొన్ని దిక్కుల హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీ తోటి పోటీ ఉంటది. బట్ ది నెంబర్ ఆఫ్ చైర్మన్స్ అంటే టిఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కెన్ గివ్ ద ఫైట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ఈ డివిజన్స్ కార్పొరేటర్స్ కు కౌన్సిలర్స్ కు పరిమితమై చైర్మన్స్ విషయంలో సింహభాగం 90% మేమే గెలిచే అవకాశం ఉంటుంది. మేము పవన్ కళ్యాణ్ గురించి కించిత్ కూడా మేము వరి కావటం లేదు. మా మహేష్ అన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన బేసికల్ గా తెలంగాణ వ్యతిరేకి కాబట్టి ఆయనకు నైతిక హక్కు లేదని చెప్తున్నాడు తప్పితే రాజ్యాంగ పరంగా ఎవరిని రావద్దనడానికి సాగరాన్నతో నేను వ్యతిరేకిస్తలేడు. ఇప్పుడు రామూర్తి అన్న కూడా రావద్దని అంటలేడు. రామూర్తి అన్న కూడా చెప్పేది అంటే మేము కూడా పోయినాం కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు కానీ వచ్చే సమయంలో
ఇప్పుడు రామ్మూర్తి గారికి స్పష్టంగా పదే చెప్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క బేసిక్ ఐడియాలజీ ఏదైతే సంకల్పం తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా ఉన్న సంకల్పాన్ని నీరుగార్చుకొని ఆ కేసీఆర్ గారి అత్యాశనో లేకపోతే ఆయనకు ఎవరు నేర్పినలో కానీ అనవసరంగా ఆయన బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీ అనడంతో శత్రువులు ఎట్లయితే పెరుగుతారండి, జాతీయ పార్టీ అనగానే శత్రువులు పెరుగుతారు. కాబట్టి ఆయన కూడా దెబ్బతిన్నాడు. ఆయన ప్రాంతీయంగా ఉద్యమకారులను గౌరవించడంలో ఫెయిల్ అయినాడు. అదేవిధంగా ప్రాంత ప్రజల యొక్క అంటే మిగతా చేసి ఉండొచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన డబ్బులను ఇక్కడే ఖర్చు పెట్టవచ్చు. కానీ ఆయన ఇంకా కొంతకాలం ఆగేది ఉండేనేమో జాతీయ నాయకుడు కావడానికి. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఉన్నారండి, జాతీయ రాజకీయాలు లేరా, అద్భుతంగా సాధిస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ టిఆర్ఎస్ చేయాల్సి ఉండే, అది చేయకుండా ఒక అడుగు ముందేసి వాళ్ళు బోల్తా పడ్డారు. సో ఆ బోల్తా పడడం కంటే ఎక్కువ ఏంటంటే తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది అంటున్నాను. కాంగ్రెస్ చేసే విధానమైన ఇలా మాకు సంబంధించి కూడా మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మేమేం దాచుకొని చెప్తలేము. ఆయన ఏది సాగర్ రెడ్డి సాబ్ అన్నట్టు ఆయన అన్నట్టుగా ఎక్కడో కొద్దిగా మేము కాంగ్రెస్ గా ఇక్కడ మేము కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఈ రకమైనటువంటి నేను చెప్పిన 18లో మేము ఇబ్బంది పడ్డాం డైరెక్ట్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలవడం అనేటువంటిది మేము చేసినటువంటి తప్పిదం. ఆ రోజు నాలాంటి వాళ్ళం మేము వ్యతిరేకించినాం. అంతకుముందు 2009లో ఐ వాజ్ విత్ కేసీఆర్, ఐ వాజ్ విత్ తెలంగాణ మూవ్మెంట్. నేను పదే వారించిన చంద్రబాబు నాయుడుతో మనం కలవద్దు సార్ 2009లో. నేను స్ట్రాంగ్ గా వ్యతిరేకించిన ఈవెన్ పార్టీని వ్యతిరేకించిన ప్రముఖులలో నేను ఒక్కని. అంటే నేనే ప్రథముని వాస్తవం చెప్పాలంటే టిఆర్ఎస్ యొక్క మెర్జర్ అంటే అది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణకు పరిమితం అయి ఉండేది ఉంటే ఇంకా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేది, ఆ పార్టీ కూడా కొంత లాభం జరిగేది. కాబట్టి వీఆర్ నథింగ్ టు వరీ అబౌట్ ది పవన్ కళ్యాణ్. అండ్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుకోండి, ఇంకెవరిని తీసుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ దానికి సంబంధించి మాకు రిజల్ట్స్ లో ఏదో ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆందోళన కూడా మాకు లేదు. కంఫర్టబుల్లీ వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. అండ్ చైర్మన్స్ లో సీమ భాగం చెప్తున్న 80 to 90% చైర్మన్స్ మేము గెలవబోతున్నాం సార్ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆన్ ద బేస్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్స్. దట్స్ ఆల్. చెప్పండి సార్, ఫైనల్ ఏమంటారు? నేనేమంటున్నా అంటే బీజేపీ అయితే పవన్ కళ్యాణ్ తీసుకురావడం వల్ల వాస్తవంగా తెలంగాణ నేల మీద అదేవిధంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్న బీజేపీ వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా జీరుతాయండి. అవి కొన్ని కాంగ్రెస్ కు పోతే, కొన్ని బీఆర్ఎస్ కు వస్తాయి. ఎందుకంటే బీజేపీ ఓటే జీరుతాయి, మా ఓట్లు కాదండి. వాస్తవంగా కాంగ్రెస్ ఓట్లు కానీ బీఆర్ఎస్ ఓట్లు కాదు. వాస్తవంగా చీలేది మాత్రం వాస్తవంగా బీజేపీ సంబంధించిన ఓట్లే. అవి రెండుగా చీలిపోతాయి. ఎందుకంటే ప్రాంతీయ భావం అదేవిధంగా ఈ నేల మీద ప్రేమ ఉన్న ఎవరు కూడా వాస్తవంగా ఇది స్వాగతించరు. ఒకవేళ స్వాగతిస్తే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్, ఇది డిబేట్. సార్ ముగ్గురికి ధన్యవాదాలు సార్ డిబేట్లో పాల్గొన్నందుకు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రోజు చూద్దాం, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉందో. ఇది అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.